నాకు ఈ బొమ్మ ఇష్టమని మీకు ముందే తెలుసా? అందరిష్టాలు ఆ మురుగడికి తెలుసు, అందుకే నాతో కనిపించినారు. వండర్ బొమ్మ. నేను కొన్నప్పుడు ఒకటే పీసుంది. అంటే నాకంటే ముందే మీరు కొన్నారా? తీసుకోమ్మా, ఇది నా గుర్తుగా దాచుకో. థ్యాంక్స్ బామ్మ. నీ మంచి మనసుకు అంతా మంచిదా జరుగుతుంది. నా దీవెనలు తప్పకుండా ఫలిస్తాయి. నీ కాపురంలో కలతలన్నీ తొలగిపోవునమ్మా. చల్లగా ఉండు. పోయిటువా అపర్ణ. అనుకోకుండా కలిశాము. ఇకపై అప్పుడప్పుడు కలుద్దాము. తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడుదా రండి. తప్పకుండా బామ్మ. అలా గోళ్లు కొరుక్కోకూడదమ్మా. ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే కోపం తగ్గించుకో, మనసుకు మంచిది. మనము దేన్నైనా ఆశపడొచ్చు, కానీ ఆశపడిందంతా దక్కాలని లేదు. మనకని ఒకటి రాసి ఉంటుంది, అది మనకు దక్కకుండా మానదు. పురింజిడిచా? కళ్ళు వెళ్ళిన చోటికల్లా మనసుతా పోకూడదు, మనసు వెళ్ళిన చోటుకల్లా మనిషి వెళ్ళకూడదు. ప్రాప్తమైనవి దక్కించుకోవడమే జీవితం. వెళ్ళిరండమ్మా. అమ్మా, మీరు వచ్చేలోపు కారుదా బాగు చేయించి పెడుతుము. థ్యాంక్స్ బామ్మ. పద. బాయ్ ఓకే బామ్మ. బామ్మ. ఏంటమ్మా టెన్షన్గా ఉన్నావు? ఏదో జరుగుతుందే. ఏం జరుగుతోంది? మనకి కీడు చేసేది వాళ్ళకి మేలు జరిగేది జరగబోతుంది. కాస్త అర్థమయ్యేలాగా చెప్తావా? స్నేహ నెల తప్పిందే. ఏంటి? అవును, అది తల్లి కాబోతుంది. అసాధ్యం. ఏ, అది ఆడది కాదా? దానికి పెళ్లి కాలేదా? తల్లయ్యే అదృష్టం లేదా? అసలు అవకాశమే లేదు. ఎలా? ఎలా ఏంటి? మొన్నటి వరకు నాయుడు బావ స్నేహ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. ఆ తర్వాత కష్టాలు కన్నీళ్లు. ఈ మధ్య కదా వాళ్ళు ఫ్రీ అయ్యారు. అలాంటప్పుడు వాళ్ళు కలిసి కాపురం చేసిందెప్పుడు? పిచ్చిదానా, కష్టాలకి కాపురానికి సంబంధమే లేదే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,